గత ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల అలసత్వం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లో పారదర్శకత లేకపోవడం వల్ల అనేక మంది రైతులు తమ భూములను కోల్పోతున్నారు. ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో బాధితులు దిక్కుతోచిన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన మధుసూదన్ యాదవ్ అనే రైతు తహసీల్దార్ కాళ్లు మొక్కిన ఘటన వైరల్ గా మారింది. బంధువులు తమ భూమిని వారి పేర్లపై మార్చుకున్నారని, వీఆర్ఓ తమకు న్యాయం చేశాడంటూ రోధించిన దృశ్యాలు అందరి మనసులను కలిచివేస్తున్నాయి. ఎవడు తప్పైతే వాళ్ళ రిపోర్ట్ పంపిస్తారు. ఎవడెక్కించినా చూస్తారు. మధుసూదన్ యాదవ్ తల్లి లక్ష్మీదేవమ్మ పేరు మీద వారసత్వంగా వచ్చిన కొంత భూమి ఉంది. అయితే ఆ భూమిని బంధువులు గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో వారి పేర్ల మీదకు మార్చుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ బాధిత కుటుంబం 4 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికను ఆశ్రయించింది. భూమికి సంబంధించిన హక్కు పత్రాలను అధికారులకు చూపించి తమకు న్యాయం చేయాలని రైతు మధుసూదన్ యాదవ్ కోరారు. వివరాలు తెలుసుకున్న తహసీల్దార్ దామోదర్ రెడ్డి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. సార్ మాకు 279లో ఇక్కడ భూమి ఉంది సార్. మాకు 1973లో మాకు మా ఆయన మాకు రిజిస్టర్ చేసింది సార్. దాని మీద చెల్లి కొడుకులకు అని చేసిన తర్వాత దానిలో ఒక 30 జంట్లు మా చేనుపక్కల అయినాకు సార్ 30 జంట్లకి ఇచ్చినా సార్. ఏం రికార్డు లేకపోయినా ఎక్కించినా సార్. ఇంకోటి మా జనపేట సార్ RH ఉంది, R1 ఉంది. అడగల్లో మా జనపేట రౌండప్ చేసి వాళ్ళ పేరు రాసుకొని ఆ నుంచి ఆన్లైన్ ఎక్కించుకొని పాస్బుక్లు ఎక్కించిన సార్. డైరెక్ట్ అరెస్ట్ కృష్ణుడు తన భార్య పేరు మీద అరెస్ట్ పుష్పాటి మీద ఎక్కించుకున్నాడు సార్. దీని వివాదం 2020 నుంచి సార్ నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఈ మన వారికి కూడా అర్జీ ఇచ్చిన సార్. ఇది ఓళ్ళ పెట్టండి, ఇది వివాదం ఉంది, నాకడ ఇవి ఉంటాయని చెప్పినా సార్. చెప్తే కూడా ఎవరు పట్టించడానికి సార్. నాకు ఇటు నా జంట్లో మినుకుంటుంటే నా సార్ మోటివేషన్ చేసిన సార్. అసలు అప్లై చేసిన నాకు నాకైతే గీసలేరు. ఆయనకి